హారిక గట్టిగా దిప్పు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే క్రాలీలో ఇక్కడ పిల్లలకి ఏమంటే మిడ్ టర్మ్ హాలిడేస్ అనమాట. సో అందుకోసము చిన్న ఒక ఈవెంట్ లాగా అయితే పెట్టారు. లాస్ట్ టైం ఎలా సైన్స్ ఫేర్ అనేది పెట్టారు, సేమ్ నెక్స్ట్ వీక్ ఇలా చిన్న ఈవెంట్ లాగా పెట్టారనమాట. ఈ ఈవెంట్లో ఏమంటే కొన్ని రైడ్స్, కొన్ని ఎగ్జిబిట్ చేస్తా, అంటే ఎగ్జిబిట్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడము, అలాంటివి ఏదో సమ్ చిన్న ఈవెంట్ లాగా అయితే పెట్టారు. అండ్ ఈ అమౌంట్, వచ్చిన అమౌంట్ అంతా ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చేలాగా ఈవెంట్ అనమాట ఇది. సో మేమైతే ఆఫ్టర్నూన్ అలా వచ్చాము. ఇది యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 11:30, మార్నింగ్ 11:30 టు ఈవినింగ్ 5 వరకు అనమాట ఈ ఈవెంట్ అనేది. సో అందుకు మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే వచ్చేసాము. ఇది మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరే, సేమ్ మెమోరియల్ గార్డెన్ అని దగ్గరే, మాల్ దగ్గరే అనమాట. సేమ్ పార్క్, లాస్ట్ టైం సైన్స్ ఫేర్ ఎక్కడ పెట్టారు సేమ్ అదే పార్క్లోనే ఈసారి ఈవెంట్ అయితే పెట్టున్నారు. అండ్ ఇక్కడ వచ్చి స్టార్టింగే పోలీస్ కార్స్ అనమాట. ఇది పోలీస్ వాళ్ళకి ఏమన్నా మనము ఫండ్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏమంటే వీళ్ళు పోలీస్ కార్స్ లోపల ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక చిన్న స్టాల్ అయితే పెట్టున్నారనమాట. వాళ్ళకి ఇట్లా స్టిక్కర్లు కూడా ఇస్తూ ఉన్నారు పిల్లలకి. అండ్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. పోలీస్ కార్లు లోపల కూర్చొని అండ్ ఏంటి వాళ్ళ డ్యూటీస్ ఏంది అనేది కొన్ని పిల్లలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇంకా అందరూ ఫోటోలు అయితే తీసుకోవాలనుకుంటారు కదా, పోలీస్ కారు, పోలీస్ క్యాప్, వాళ్ళ యూనిఫామ్ అంటే. సో అదనమాట అక్కడ. అండ్ ఇది వచ్చి ఒక చిన్న ట్రైన్ అయితే పెట్టున్నారు. ఫుల్ పార్క్లో అంతా ఈ ట్రైన్ తిరుగుతూనే ఉండింది. ఈ ట్రైన్కి అయితే బీభత్సంగా క్యూ ఉన్నింది అనమాట. చాలా పెద్ద క్యూ ఉన్నింది. ఫుల్ పార్క్ అంతా తిరుగుతుంది అనమాట ఆ ట్రైన్. సో ఇంకా ఇక్కడ వచ్చి మా బాహు కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాడు, ఇలా హ్యాట్ అంతా పెట్టుకొని. వాళ్ళ కోట్ అవన్నీ కూడా ఇస్తా అన్నారు, కానీ వాడు హ్యాట్ ఒకటి పెట్టుకొని అయితే ఫోటో తీసుకున్నాడు. అండ్ సమ్ మ్యూజిక్ ఈవెంట్స్ అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇవి ఇక్కడ చూసారు కదా, వాళ్ళు ఎంత డిఫరెంట్గా ఉన్నారో బైక్ తోలే వాళ్ళు. ఇక్కడ ఇది ఏదైనా సమ్మర్ అంటే ఎక్కడ లేని విచిత్ర వింతలన్నీ అంతా బయట ఉంటారనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటే. సో ఇది వచ్చి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హాలిడేస్ ఇచ్చారనమాట పిల్లలకి. ఈవెన్ ఆఫీసులు కూడా హాలిడేస్ అనమాట. అంటే స్ప్రింగ్ ఎండ్, సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి ఆఫీస్ కూడా 1 day లీవ్ అయితే ఇచ్చారు లాస్ట్ వీక్. సో ఫుల్లీ సన్నీ డే అనమాట ఆ రోజు. ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటే కొంచెం సన్ వచ్చినా ఫుల్ ట్యాన్, వాళ్ళు విటమిన్ డి వీటి కోసం బయటే ఉంటారనమాట, లోపల అసలు ఉండరు. సో అలా పార్కులో అంతా అక్కడక్కడ అందరూ కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ శారీస్ కట్టుకునే వాళ్ళు వచ్చి ఇండియన్స్. అండ్ ఇది వచ్చి ఫుడ్ స్టాల్ లాగా పెట్టారనమాట ఇక్కడ. సో దాంట్లో ఏమంటే మనం ఏదైనా ఫుడ్ ఎగ్జిబిట్ చేసి చూపించచ్చు మన ట్రెడిషనల్ ఫుడ్స్. అండ్ నిమ వాళ్ళు కూడా వచ్చున్నారు. సో అలా అదేమంటే ముందు రిజిస్టర్ చేసుకోవాలా. ఎవరు అంత ఇదిగా రిజిస్టర్ అయితే ఎవరు ఏం చేసుకోవాలి. మోస్ట్లీ శ్రీలంకన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. మన తమిళ్ వాళ్ళు అండ్ శ్రీలంకన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ సమ్ ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళ ఫుడ్స్ ఏంది అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అక్కడైతే ఒక స్టాల్ అయితే పెట్టుకున్నారనమాట ట్రెడిషనల్ ఫుడ్స్ గురించి. అండ్ ఇలా చిన్న చిన్న రైడ్స్ కూడా పెట్టున్నారు. ఈ రైడ్స్ ఏమంటే ఫ్రీ ఆఫ్ కాస్టే, నో మనీ, నో టికెట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈ రైడ్ ఏమంటే మాన్యువల్గానే వాళ్ళు తిప్పుతా అన్నారు అంతా. ఈ రైడు మనిషే తిప్పుతున్నాడు, మిషన్లు ఏం కాదు, అంతా మాన్యువల్గానే, ఫ్రీ ఆఫ్ కాస్టే. ఓన్లీ ఈ ఉయ్యాల ఇది మాత్రమే కొంచెం మిషన్ ఏదో రన్ చేసి తిరుగుతున్నాయి. ఇంకొక 2-3 రైడ్స్ ఉన్నాయి, అదంతా మాన్యువల్గానే ఉన్నాయి. వాళ్ళే చేత్తో తిప్పుతూ ఉన్నారు. చిన్నప్పుడు మనకి రంగులు రావటం అవన్నీ ఎలా చేత్తోనే తిప్పి చేస్తారో అలానే ఉన్నింది. సో మొత్తం
ఇదొక్క రైడ్ మాత్రమే మిషన్ ఉండింది, మిగతా అంతా మాన్యువల్గానే ఉన్నాయి. సో అలా మా బాహు కొన్ని రైడ్స్ అయితే తిరిగేశాడు. అండ్ అక్కడి నుంచి ఇంకా యాక్చువల్గా అక్కడ బాహు కోసం చంటి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మేము అంతసేపు అక్కడ ఏం నిలబడతాంలే, నేను నేమ బయటైతే వచ్చాం జస్ట్ ఊరికి అలా తిరుగుదాంలే అని. అదనమాట ట్రైన్ ఫుల్ క్యూ ఉంది ట్రైన్కి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఫేస్ మేకప్ అయితే చేస్తూ ఉన్నారు కొంచెం పిల్లలకి అంతా, కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు. అది కూడా ఒక జస్ట్ ఫండ్ రైజింగ్ లాగే అనమాట. సో మనం ఏమి ఇవ్వాలనుకుంటే వాళ్ళు అయితే ఏం ఫోర్స్ చేయరు, వాళ్ళు జస్ట్ ఒక బోర్డు పెడతారు, మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఫండ్స్, లేదంటే లేదు. సో అండ్ అక్కడ రైడ్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చి టెన్నిస్ అయితే ఆడుతూ ఉన్నారు. మా హను అయితే స్లెప్ట్, నిద్రపోయినాడు. వాడికి కొత్త ప్రామ్ అయితే కొన్నాము, వాడు కంఫర్ట్గా హ్యాపీగా నిద్రపోతున్నాడు ఆ ప్రామ్లో. ముందు ఉన్న ప్రామ్లో అస్సలు పడుకునేవాడు కాదు, చాలా ఏడుస్తా అసలు కూర్చోడు అలా ఉండేవాడు. ఈ ప్రామ్లో ఏమంటే ఫ్రంట్ ఫేసింగ్ ఉంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ముందర వ్యూ చూసుకుంటా. సో అలా ఇద్దరు భావ్యేష్ జామెల్ టెన్నిస్ అయితే ఫినిష్ చేసి ఇప్పుడు ఇంకో చోటకి వెళ్తున్నాము, ఇంకో కొన్ని స్టాల్స్కి. ఈ స్టాల్స్ అన్నీ ఫండ్ రైజింగ్ స్టాల్సే అనమాట. లైక్ చిన్నపిల్లలకి కొంతమంది ఫండ్ రైజ్ చేస్తున్నారు, ఆర్ఫనేజ్ ఫండ్స్, అండ్ ఏదైనా లైఫ్ థ్రెటన్ ఇప్పుడు పిల్లలు ఏదన్నా పడిపోవడం, పిల్లలకి ఏదన్నా అవ్వడం, అలాంటి వాళ్ళని సేవ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు ఫండ్స్ రైజ్ చేయడం, అలా డిఫరెంట్ ఫండ్ రైజింగ్ స్టాల్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చి ఇది సైకిల్, సమ్ గేర్ సైకిల్ కైండ్ ఆఫ్ సైకిల్. ఈ సైకిల్ కోసం వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేసి ఇలా జ్యూస్లు అయితే తయారు చేస్తున్నారు. అంటే సైకిల్ మనం ఎంత ఇదిగా తొక్కితే జ్యూస్ అనేది వస్తుంది అక్కడ. సో వాళ్ళు ఏమంటే ఆ సైకిల్ పెడలింగ్, వాళ్ళ సైకిల్ గురించి ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఇలా డిఫరెంట్గా ఇలా పెట్టారనమాట. సో ఇంకా పిల్లలు అనేది ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా, ఇలా జస్ట్ సైకిల్ పెట్టేసి ఎగ్జిబిట్ చేస్తే పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. సో అందుకు డిఫరెంట్గా ఇలా పెట్టారు. అండ్ ఇది వచ్చి ఏమంటే కుక్కది, డాగ్స్కి బోన్స్ ఉంటుంది కదా, ఆ బోన్స్ లాగే ఉంది షేప్, దాని లోపల కవర్స్ పెట్టున్నారనమాట. ఏమంటే ఇక్కడ కుక్కలు టాయిలెట్ వెళ్తే ఇమీడియట్లీ మనం రిమూవ్ చేసేయాలన్నమాట కవర్స్తో, ఎట్లా అట్టెళ్ళే వదిలేసేకి లేదు ఇక్కడ. సో అందుకోసం అది అలా డిఫరెంట్గా అక్కడ అయితే కుక్కవి బోన్స్ పెట్టి అలా పెట్టున్నారు. అండ్ ఇది వచ్చి సేమ్ మా బాహు టర్న్ వచ్చింది. సో ఫ్రూట్స్ అయితే తీసుకుంటూ ఉన్నాడు ఆ సైకిల్లో పెట్టి జ్యూస్ చేయడానికి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఫ్రూట్ కావాలి ఏంటి అనేది. సో మా బాహు స్ట్రాబెర్రీ, యాపిల్, బనానా తీసుకొని జ్యూస్ అయితే చేయడానికి రెడీ అయ్యాడు. ఇలా పెడితే ఇంట్రెస్ట్గా ఏదో సంథింగ్ ఉంది అన్నట్లు అందరూ సైకిల్ అయితే తొక్కి వాళ్ళ కంపెనీ గురించి తెలుసుకుంటారు కదా, అరే ఇది పెడలింగ్ బాగుంది, ఏంటి అనేది, బ్రేకులు, గేర్లు అవంతా. సో అలా డిఫరెంట్గా థింక్ చేసి ఇలా అయితే పెట్టారు. సో ఇలా మా బాహు జ్యూస్ అయితే చేశాడు. ఇంకా మేము కొంచెం తాగుతున్నాం. చేస్తాను, వాడు ఆల్రెడీ చేశాడు, మళ్ళీ బాగుందా. పుల్లగా ఉండిందన్నమాట. వాడు రాస్బెర్రీస్, యాపిల్ అన్నీ వేసేసినాడు. ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేద్దాంలే అన్నట్టు నేను కూడా తొక్కాను ఫస్ట్. అంటే అదేమంటే చిన్నదిగా ఉండింది ఆ సైకిల్, పెద్దవాళ్ళు మనకి కొంచెం కష్టంగా ఉండింది, అంటే అక్కడ పెట్టిండే సైకిల్ చిన్నగా ఉండింది. సో ఇంకా నేను కొంచెం చాలా రోజుల తర్వాత మళ్ళీ పెడలింగ్ అయితే చేశాను. సో జస్ట్ ఫర్ ఫన్ కొంచెం ట్రై అయితే చేసిన. ఇంకా వీడియో కోసం కూడా వన్ ఆఫ్ ద రీజన్ చేయడము. ఇంకా అక్కడుండే అతనైతే ఫన్ చేస్తూ ఉన్నాడు అనమాట, వీడియోకి ఇట్లా స్మైల్ ఇవ్వు, ఇలా పోజ్ ఇవ్వు అనేసి. సో ఫైనల్లీ నేను కూడా జ్యూస్ అయితే చేశానమాట. నేను డిఫరెంట్గా ఆరెంజ్, యాపిల్, ఏదో చంటి చెప్పాడు, యాపిల్, రాస్బెర్రీ, ఆరెంజ్ అనేసి అవి తీసుకున్నా. ఆడ చూసి అది దారుణంగా ఉండింది, టేస్ట్ చాలా పుల్లగా. సో ఇంకా అది ఫినిష్ చేసుకొని ఇంకో చోటకైతే వచ్చాం, సేమ్ అదే స్టాల్స్ దగ్గరికి. అక్కడికి వస్తే జంగా అయితే ఆడుతూ ఉన్నారనమాట. జంగా ఇది తెలిసిందే కదా, లైక్ ఇట్లా చిన్న బ్రిక్స్ లాగా పెట్టి ఆడతారు కదా, సో అది ఆ జంగా అయితే ఆడుతూ ఉన్నారు. ఇది కూడా జస్ట్ ఫండ్ రైజింగ్కే. ఆ గేమ్ ఆడితే అక్కడ
ఏదైనా ఐ మీన్ గేమ్ ఆడితే ఇవ్వాలి అని ఏం లేదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అదైతే పెట్టున్నారు. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గివ్. అక్కడ ఏమంటే పిల్లలు లైక్ ఎక్కడన్నా పడిపోతే వాళ్ళకి ఏమన్నా సడన్గా హార్ట్ ప్రాబ్లం అలాంటివి ఏదన్నా వస్తే అట్లాంటివి లైఫ్ ఐ మీన్ వాళ్ళని సేవ్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఫండ్స్ అయితే రైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ మా బాహు జామెల్ అయితే ఈ గేమ్ కొంచెంసేపు ఆడినారు. అది ఆ గేమ్ ఆడేటప్పుడు మా బాహు అయితే చాలా టైం తీసుకొని లైక్ అన్నీ టెస్ట్ చేస్తా, ఓకే ఇది లూజ్గా ఉందా టైట్గా ఉందా, ఏ బ్రిక్ తీసి ఏది కరెక్ట్గా ఉంటుంది అనేసి చాలా టైం తీసుకొని ఇట్లా టచ్ చేసి 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 ఆడుతూ ఉన్నాడు అన్నమాట వాడు. అలా టచ్ చేసి వాడు చెక్ చేసుకునే లోపలే అది పడిపోయింది. సో ఇంకా ఆ గేమ్ ఆడేసి నెక్స్ట్ అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏమంటే తమిళ్ పీపుల్ కూడా ఫుడ్ స్టాల్ పెట్టారు అనేసి అని అయితే, అంటే మాకు ఇక్కడ ఏమంటే ఒక బుక్ వస్తుంది, వీక్లీ బుక్ లాగా మనకి ఎలా బుక్స్ అయితే ఉంటాయి కదా న్యూస్ పేపర్లో, అలా ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, సపరేట్గా వీక్లీ బుక్స్ అన్నట్టు ఇచ్చేస్తారు. ఆ వీక్లీ బుక్స్లో ఏమంటే వీకెండ్ ఏం ఈవెంట్స్ అనేది అయితే ఇచ్చేస్తారనమాట. సో ఆ బుక్స్ చూసుకొని సో వీ కెన్ అటెండ్ ఫర్ ఈవెంట్స్. అండ్ ఫేస్బుక్లో అన్నిట్లలో కూడా పోస్ట్ చేస్తారు క్రాలీ ఇక్కడ ఈ ఈవెంట్ జరుగుతుంది ఈ వీక్ అన్నట్టువి. సో అలా తెలుసుకొని అక్కడికైతే వెళ్తాము. సో దాంట్లో ఏమంటే తమిళ్ వాళ్ళది ఫుడ్ స్టాల్ ఉంది అనేసి అని చెప్పారు. సో ఓకే లెట్స్ చూద్దాంలే అన్నట్లయితే అది కూడా అనుకున్నాం. అండ్ ఆ గేమ్ ఫినిష్ అయిపోయినాక చిన్న వాళ్ళకి ఏదో కాంప్లిమెంటరీ లాగా గిఫ్ట్ అయితే ఇచ్చినారు. సో వచ్చిన తర్వాత తెలిసింది అక్కడ మన ఇండియన్స్ తమిళ్ పీపుల్ కాదు, అక్కడ చేసిందంతా శ్రీలంకన్ వాళ్ళు, శ్రీలంక తమిళియన్స్. సో చూపిస్తాను అది కూడా. సో ఇంకా వాళ్ళకి ఆ టాయ్ అయితే ఇచ్చారు, పేపర్ ఫ్లైట్ లాగా ఉండింది అది. సో ఆ టాయ్ అయితే ఇచ్చారు. ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, అక్కడే తీసేసి అది ఏంటి అని చూసేసి దాంతో ఆడేయాల. సో ఇంక ఇక్కడ తంటాలు పడి కష్టపడుతూ ఉన్నాడు మా బాహు. మళ్ళీ వాడేమంటే మాకు ఇవ్వడు, వాడే పెట్టాలి అంటాడు. ఇంకా ప్లెజెంట్గా తిరిగినాము, ఎందుకంటే మా హను నిద్రపోయినాడు, లేకపోతే అస్సలు పడుకొని ఉండలేము. సైన్స్ ఫేర్ అప్పుడు కూడా పడుకొని తిరగండలేము. సో సైన్స్ ఫేర్ అప్పుడు పాత ప్రామ్ ఉండింది, సో అస్సలు తిరగలేకపోయినాం. ఇప్పుడు కొత్త ప్రామ్ వల్ల హ్యాపీగా వాడు నిద్రపోతున్నాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో అన్నీ తిరిగి ప్రశాంతంగా అన్ని స్టాల్స్ అయితే చూసామన్నమాట. అండ్ సాటర్డే వీకెండ్ పెద్ద పని ఏమి ఉండదు, ఇంట్లో ఫుడ్ అన్నీ చేసుకునేసినాము తినేసినాము అంటే ఇంక ఇంటి దగ్గరే కాబట్టి అలా సన్నీ డే, అది సన్ ఉంది అంటే ఇంకా పండగ. సో అలా తిరగచ్చు బాగా. అండ్ ఇదే వీళ్ళే అనమాట. నేను ఇలా ట్రెడిషనల్గా మనలాగా శారీస్ అన్నీ కట్టుకొని ఉంటే ఓకే తమిళ్ వాళ్ళు అనేసి అంటే ఓకే ఇండియన్ తమిళన్స్ అనుకున్నా, బట్ అక్కడ వాళ్ళు వచ్చి శ్రీలంకన్ వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏమంటే ఫుల్ డెకరేట్ అయి ఉన్నారు. ఇది వచ్చి డెక్ బార్ అనమాట. వీళ్ళకి ఏది ఉన్నా లేకపోయినా, మందు లేకపోతే బతకరు వాళ్ళకి, ఇంక అంతే. అది ఎట్లాంటి స్టాల్ అయినా మందు అనేది ఒకటి పక్కన సపరేట్ ఉండాలి స్టాల్. సో అలా పెట్టేశారు. సో మేమైతే ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్ళున్నాం, ఇంకా దాని పక్కనే అనమాట ఇది. ఇక్కడ తమిళ్ వాళ్ళదైతే స్టార్ట్ అయిపోయింది, శ్రీలంకన్ తమిళియన్స్ వీళ్ళు. ఇంకా వీళ్ళు ఇక్కడ వాళ్ళు ట్రెడిషనల్ ఫుడ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ ఫుడ్ అంటే వాళ్ళు ఏం చేశారంటే సుండలు చేసినారు. వీడియో తీద్దామంటే అస్సలు వదలట్లేదు, గ్యాప్ వేయట్లే. ఇంకా సరే ఇంకా శ్రీలంకన్ వాళ్ళది కదా మనం కూడా ఏం వీడియో తీస్తాంలే, నేనైతే అడిగించి వచ్చేసినాను. అండ్ ఇంకా మా చంటి వాళ్ళు క్యూలోనే ఉన్నారు. ఐస్ క్రీమ్ పెద్ద క్యూ ఉండింది. సో ఇంకా వాళ్ళు అక్కడ ఏం ట్రెడిషనల్ ఫుడ్ చేశారంటే సుండలు చేసినారు, గుగ్గుళ్ళు, అది ట్రెడిషనల్ ఫుడ్ లాగా మొత్తం పంచినారు. సో మేమైతే ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్, ఇది స్లష్ అనమాట. స్లష్ అంటే మనకి గోల్గప్ప అంటే పానీపూరి. సో అది గోల లాగా అలా ఒకళ్ళు ఇస్తారు కదా ఐస్లో కలర్స్ వేసి, అలా కైండ్ ఆఫ్ లైక్ అట్టే ఉంటుంది. కాకపోతే ఈ ఐస్ ఏమంటే ఈ ఐస్ మొత్తం చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. అండ్ దాంట్లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇది. సో మనకి ఇలా గ్లాస్ నిండా ఐస్ వేసి దాని లోపల వేసిస్తారు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ షో అయితే జరిగిందనమాట. యాక్చువల్గా ఈ షో ఏమంటే మేము చూద్దాము అనుకున్నాం, బట్ మిస్ అయినాము.
కొంచెం హనుమాన్ రావణుడు షో అనమాట, ఫైటింగ్ షో ఇది. మా ఫ్రెండ్ పంపించింది ఈ వీడియో. మొత్తం తోలుబొమ్మలాట అంటారు కదా, అలా పప్పెట్ షో అనమాట ఇది. మేము వచ్చేటప్పుడు మాకు ఎదురొస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ. సో షో అయిపోయిందేమో అనుకున్నాం, బట్ అది షో అప్పుడే స్టార్ట్ అయింది. మేము తెలియక మిస్ అయినాము. బట్ ఈ పప్పెట్స్, ఈ బొమ్మలను అయితే చూసినాము, కానీ ఫుల్ షో అయితే చూడలే. మా ఫ్రెండ్ వీడియోస్ పంపించింది, ఓకే నేను దీంట్లో యాడ్ చేసుకుందాము, మీకు చూపించినట్లు ఉంటుంది కదా అని యాడ్ అయితే చేశా. ఆ పప్పెట్స్ మూవ్ చేసేవాళ్ళు, ఆ తోలు బొమ్మ, ఆ బొమ్మలు మూవ్ చేసేవాళ్ళు 6 మెంబర్స్ ఫారినర్సే. ఫారినర్స్కి మన స్టోరీ అనేది చేయడం అనేది వెరీ బిగ్ థింగ్ కదా. వాళ్ళకి ఆ స్టోరీ అంతా తెలుసుకొని ఎలా యాక్ట్ చేయాలా, ఎలా ఏంటి అనేది. సో 6 మెంబర్స్ ఫారినర్స్. ఓన్లీ ఆ డ్రెస్ చుడిదార్ వేసుకోండి అమ్మాయి తప్ప, మిగతా అంతా ఫారినర్సే. బాగా అనిపించింది ఆ షో, నేను వీడియోలోనే చూశాను, బాగా అనిపించింది. సో ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసరికి అయిపోయింది అది ఈవెంట్, మేము మిస్ అయినాము. సో ఫైనల్లీ మా బాహు వాళ్ళు కూడా ట్రైన్ అయితే ఎక్కారనమాట. మా బాహు, హను, అప్పటికి హను నిద్రలేసాడు. ఫైనల్లీ వాళ్ళు కూడా ట్రైన్లో వెళ్ళారు. వాళ్ళు వచ్చేంతసేపు మేము అంతసేపు నిలబడుకోలేక నేను నేమా అయితే ఒక సైడ్ అయితే వచ్చి కూర్చొని ఉన్నాము. ఇంకా అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి సో ఎక్కువసేపు లైన్లో అయితే నిలబడలేకపోయినాం. ఇంకా అంతే అనమాట. సమ్ ఫన్నీ టాక్స్ అలా కొంచెంసేపు అట్లా బాగా టైం ఉన్నింది. అండ్ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సన్నీగా ఉన్నింది, పెద్ద వర్క్ ఏం లేదు కదా అనేసి ఇంకా అక్కడే కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుంటా ఉన్నాం. అండ్ మా హనుగాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఫుల్ హ్యాపీ స్లీప్ వేసుకున్నాడు, లేచాడు, వాడు బాగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇది ఈవెంట్ 5 o'clockకి ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ అన్నీ క్లోజ్ చేశారు. సో ఇంకా అక్కడి నుంచి సేమ్ పార్క్లోనే ఇలా ప్లే ఏరియా అయితే ఉంటుంది. మా బాహు ఫస్ట్ టైం అనమాట, సారీ మా బాహు ఆల్రెడీ చాలాసార్లు వచ్చాడు, హనుకి ఫస్ట్ టైం. సో ఇంకా జస్ట్ ఇంకా కొంచెంసేపు అట్లా ఆడిపించుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోదాము అనేసి కొంచెంసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత నెక్స్ట్ సండే కదా, నాన్ వెజ్ డే. సో ఇంకా చికెన్ షాప్కి అయితే వచ్చాము, చికెన్ తీసుకెళ్దాము అనేసి. అక్కడే సేమ్ పార్క్లోనే ఉంటుంది ఈ షాప్ కూడా. సో ఇంకా చికెన్ తీసుకొని, ఇది ఇంకొక షాపు, అక్కడ నుంచి వేరే చోటకు వెళ్ళాము. చికెన్ తీసుకునేసిన తర్వాత ఇది ఒక సూపర్ మార్కెట్, ఐస్లాండ్ అంటారు. ఈ ఐస్లాండ్లో అన్ని ఫ్రోజన్ థింగ్స్ చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి. సో అలా కొన్ని ఫ్రోజన్ ఐటమ్స్, స్నాక్స్ తీసుకునేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. ఇంటికైతే వచ్చేసాం. మీకు కనుక ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ the bell icon for the further notifications. Thanks for watching. Bye bye. See you soon.